హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ జట్టి ప్రసన్న. కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. ఈరోజు అయితే సద్దుల బతుకమ్మ, అందుకని మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి బతుకమ్మను అయితే రెడీ చేయడానికి అయితే నేను మా చెల్లెని అయితే కూర్చున్నాము. ఎవ్రీ ఇయర్ ఇద్దరం ఇలా కలిసి పేరుస్తామన్నట్టు బతుకమ్మని పేర్చే ముందు అయితే అన్ని ఒక దగ్గరనే పెట్టుకుందాము. ఎందుకంటే మళ్ళీ లేచి అవి ఇవి హడావిడిగా తెచ్చి మళ్ళీ లేట్ అవుతా అంటే అందరూ తొందరనే రెడీ అవుతారు. ఎందుకంటే అందరికి పనులు ఉంటాయి. మార్నింగ్ లేచి పనులు చేసుకొని మళ్ళీ బతుకమ్మని పేర్చి ఒక్క పొద్దుతో ఉండాలి కదా, అందుకోసం అనేసి తొందరనే పేర్చామన్నమాట. ఇక అన్నీ రెడీ చేసి నేను మా చెల్లె కొంచెం ఇక హెల్ప్ చేసుకుంటూ ఒక్కొక్కరము కొంచెం ఇక ఫన్నీగా మాట్లాడుకుంటున్నాము. కొద్దిసేపు అయితే కొంచెం సీరియస్గా అయ్యాము. కొంచెం ఇక అక్క చెల్లెలు అంటే ఎట్లా ఉంటుంది, ఎవరైనా సరే ఇంట్లో ఒకరికంటే ఒకరికి పడదు ఏదో ఒక టైంలో. అంత మంచిగా జరుగుతుంది అనిపిస్తుంది, అంతలోనే ఏదో ఒకటి చిన్న గొడవ అలగడం అలాంటివి ఏమన్నా ఉంటూనే ఉంటాయి. బతుకమ్మకి అయితే గునుగు అయితే తంగేడు అయితే రకరకాలు. ఫస్ట్ మనమైతే తంగేడుతోని బతుకమ్మని పేరిస్తే మోక్షం అని అంటారు పెద్దలు ఎవరైనా సరే. ఎక్కువ శాతం కింద ఫస్ట్ ప్లేస్లో తంగేడుని మాత్రమే పేలుస్తారు. కానీ ఈ టైంలో అయితే తంగేడు అంటే చాలా తక్కువగా దొరుకుతుంది మార్కెట్లో. ఫస్ట్ అయితే మేము సిద్ధిచేడు పువ్వుతోనైతే స్టార్ట్ చేసాము. అందులోనే ఇక మళ్ళీ బంతిపూలు అంటే మంచిగా ఎల్లో కలర్ ఇచ్చేదంటే బంతిపూలు, ఆరెంజ్ కూడా చాలా బాగుంటాయి మధ్యలో పెడితే. అందుకోసమనే ఫస్ట్ మేము సిద్ధిచేడు తర్వాత ఎల్లో ప్రిఫర్ చేసాము. బంతిపూలు, గునుగు, రంగురంగుల పూలతోని మంచిగా కలర్ఫుల్గా చేస్తే బాగుంటుంది బతుకమ్మ. ఎందుకంటే మనము సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే బయటికి వెళ్ళి ఇలా జరుపుకునే పెద్ద పండుగ. మేము బతుకమ్మ పేరుస్తుంటే మా మమ్మీ సత్తుపిండి తయారు చేయాలని పల్లీలు అన్నీ ఉంటాయి కదా, వాటికి కావాల్సినవి అన్నీ రెడీ చేస్తుంది మమ్మీ. మళ్ళీ పసుపు, గంధము అన్నీ రెడీ చేసి పెట్టుకుంటుంది. పసుపు గౌరమ్మని కూడా పెట్టాలి కదా, ముఖ్యంగా పసుపు గౌరమ్మ అంటేనే ఇప్పుడు బతుకమ్మ తర్వాత ఆడుకున్న తర్వాత ముత్తైదులకి ఇట్లా మంగళసూత్రాలకి పెట్టడము అది ఒకటి ఆనవాయితీ. అందుకోసమనే మా మమ్మీ అన్నీ అరేంజ్ చేస్తుంది. మేము మర్చిపోయినా కూడా మా మమ్మీ గుర్తుపెట్టుకొని అన్నీ చేస్తుంది అన్నట్టు మా ఇంట్లో. నేను మా చెల్లెగా అలా మాట్లాడుకుంటూ సరదాగా ప్రతి ఒక్కటి ఇక చేస్తూనే ఉన్నాము, మంచిగా పేరుస్తూ ఉన్నాము ఒక్కొక్కటి. మీ ఇంట్లో ఎలా జరుపుకుంటారో బతుకమ్మ, మీరు ఎవరితోని బతుకమ్మ తయారు చేస్తారో కామెంట్ చేయండి. చాలా మంచి మెమరీస్గా మిగిలిపోతాయి ఇలాంటివి మనకి. ఆడవాళ్ళకనంటే మంచిగా ఇలాంటివి ఉన్నప్పుడే కదా మనకి ఒక్కొక్కటి తెలుస్తాయి. ఒక సాంప్రదాయంగా ఉండడము, డ్రెస్సింగ్ కానీ లేకపోతే మన పండుగ విషయాల గురించి తెలుసుకోవడానికి ఇది ఒక మంచి టైం అని అనుకోవచ్చు. పెళ్ళైన తర్వాతనైతే మనం ఏ పండుగకి వచ్చినా రాకున్నా బతుకమ్మకి అయితే మన అమ్మ వాళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు. ఎందుకంటే పెద్ద పండుగ, ఇంట్లో ఆడవాళ్ళు మంచిగా ఉంటేనే కదా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంట్లో అందరూ ఉంటేనే ఆ పండుగకి సంతోషం, సంబరము ఎప్పటికీ ఉంటాయి. అందుకోసం అనేసి అమ్మ వాళ్ళు నన్ను తీసుకొచ్చారన్నట్టు మా ఇంటికి. ఇంట్లో అందరం కలిసి ఈ ఫెస్టివల్ని జరుపుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంచిగా మనము ఎంజాయ్ చేసేదంటే ఒక బతుకమ్మ రోజు ఎక్కువ ఆడవాళ్ళం అందరం కలిసి. ఎక్కువ శాతం అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే అందరూ ఎలా రెడీ అవుతున్నారు, శారీ కట్టుకోవాలా, హాఫ్ శారీ వేసుకోవాలా, ఎలా ఉండాలి. మా మమ్మీ అయితే చాలా రెడీ చేసేది అన్నట్టు, మంచిగా జడలు వేసి. ఎక్కువనైతే నేనైతే డ్రెస్లే ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని. ఇప్పుడంటే ఇక పెళ్ళి అయింది తర్వాత ఆల్మోస్ట్ అందరూ శారీసే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. నేను కూడా శారీస్ కట్టుకోవడము, మంచిగా రెడీ అవ్వడం అలానే అయిపోతుంది. పిల్లలతోనంటే ఇక ఎలా ఉంటుందో తెలుసు కదా. నేను బతుకమ్మ పేర్చడం, మా మమ్మీ పిల్లల్ని చూసుకుంటూ అలానే ఇక సత్తుపిండి తయారు చేస్తుంది. మా మమ్మీ చేసే పని మా అమ్మ చేస్తుంది. ఇద్దరు పిల్లలు అంటే ఒక్క దగ్గర ఉండరు కదా. మా డాడీ అందుకోసమనే వాళ్ళని బయటికి తీసుకెళ్ళాడు. పెద్ద అబ్బాయిని అయితే బయటికి తీసుకెళ్ళాడు, మా చిన్న బాబుని అయితే మా మమ్మీ ఎత్తుకుంది. నేను మా చెల్లెని అయితే ఆల్మోస్ట్ బతుకమ్మని అయితే రెడీ చేసాం. ఇలానే మా బతుకమ్మని అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఒక్కొక్కటి రంగురంగులుగా అంతా కలర్ఫుల్ ఎలా చేసామో. మీరు కూడా మీ బతుకమ్మని ఎలా తయారు చేశారో, ఎన్ని లెవెల్స్లో పేర్చారో. మేమైతే 11 అలా లెక్క పెట్టుకుంటూ వరుసలు మేము చేసామన్నమాట. కొందరు ఏమంటారంటే 7 మాత్రం పేర్చొద్దు అనేసి అంటున్నారు. తర్వాత మేము రెడీ అవ్వడానికి అయితే ఇక చాలా టైం పట్టింది. ఈవినింగ్ మేము ఎలా రెడీ అయ్యాము అండ్ మా పిల్లలతోని మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం, మా ఊర్లో ఎలా సెలబ్రేట్ అంటే
ఎంత గ్రాండ్ గా చేస్తారు అనేసి మీకు నేను వీడియో తర్వాత పెడతాను, చూడండి. ఈ ఈ వీడియోలను అయితే నేను మా బతుకమ్మని పేర్చడము, మా చెల్లెతో కలిసి సరదాగా గడపడము, మాకు మా ఇంట్లో బతుకమ్మని పేర్చడానికి అయితే 1 అవర్ టైం పట్టింది. మీకు ఎంత టైం పట్టిందో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ ఏంటంటే అంతకుముందు అయితే మనము చాలా మంది ఊర్లలో పాట పాడుతుంటే ఆడుకోవడము ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడైతే ఎప్పుడైతే సాంగ్స్ వచ్చేసాయో డీజే పెట్టి ఏదన్నా సౌండ్ బాక్స్ కి పెట్టేసి ఆడుకుంటున్నారు. చాలా వరకు అలానే జరుగుతుంది. నేను కూడా అంతే, ఆడ సౌండ్ వస్తే ఇక్కడ మనము చప్పట్లు కొట్టడం, కోలాటం వేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకొన్ని వీడియోస్ తీయడానికి నేను ట్రై చేస్తాను, నా వంతు ప్రయత్నం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.